Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఈ వీడియోలో మనం డైనైట్రోజన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ప్రిపరేషన్ చూద్దాం. ఓకే, డైనైట్రోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ కమర్షియల్లీ బై ద లిక్విఫికేషన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ ఎయిర్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే డైనైట్రోజన్ని మనం ఎయిర్ని లిక్విఫై చేసి తర్వాత ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం ద్వారా మనం ఏంటంటే డైనైట్రోజన్ని కలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలుసు ఎయిర్లో దాదాపు 75% మనకి నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం లిక్విఫై చేసి, ఓకే, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం ద్వారా మనం నైట్రోజన్ని పొందవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ ద ల్యాబొరేటరీ డైనైట్రోజన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ విత్ సోడియం నైట్రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం aqueous అమోనియం క్లోరైడ్కి aqueous సోడియం నైట్రైట్ యాడ్ చేయడం ద్వారా మనం డైనైట్రోజన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి రియాక్షన్ ఉంది. అమోనియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం నైట్రైట్ అండ్ ఇట్ గివ్స్ డైనైట్రోజన్ అలాంగ్ విత్ వాటర్ అండ్ సోడియం క్లోరైడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ రియాక్షన్లో మనకి ఏంటంటే స్మాల్ అమౌంట్స్లో మనకి నైట్రిక్ ఆక్సైడ్ అలాగే నైట్రిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఏంటంటే ఇవి ఇంప్యూరిటీస్ అనమాట. రైట్, వీటిని ఏం చేయొచ్చు అంటే ఈ గ్యాస్ని డైనైట్రోజన్ గ్యాస్ని, ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ అలాగే పొటాషియం డైక్రోమేట్ ఉండేటువంటి సొల్యూషన్ ద్వారా పాస్ చేయడం ద్వారా మనం దీన్ని ప్యూరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్? ఇట్ కెన్ ఆల్సో బీ అప్టైన్డ్ బై ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్. ఓకే ఫ్రెండ్స్, మనం అమోనియం డైక్రోమేట్ని ఓకే థర్మల్ డీకంపోజ్ చేయడం ద్వారా, ఓకే, అంటే హీట్ చేసి డీకంపోజ్ చేయడం ద్వారా కూడా మనం డైనైట్రోజన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్, అమోనియం డైక్రోమేట్ని హీట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే, రైట్, ఈ నెక్స్ట్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ ప్యూర్ నైట్రోజన్ కెన్ బి అప్టైన్డ్ బై థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం ఆర్ బేరియం అజైడ్. మనకేంటంటే వెరీ ప్యూర్ నైట్రోజన్ని మనం సోడియం లేదా బేరియం అజైడ్ని హీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే ప్యూర్ నైట్రోజన్ని మనం కలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి అజైడ్ అంటే N3-, ఓకే, N3- అయాన్ని మనం అజైడ్ అంటున్నాం. ఓకే, మీరు సోడియం అజైడ్ని కూడా హీట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డైనైట్రోజన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, డైనైట్రోజన్ ఈజ్ ఎ కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్ అండ్ నాన్ టాక్సిక్ గ్యాస్. ఓకే ఫ్రెండ్స్, మనకి డైనైట్రోజన్ ఏంటంటే కలర్లెస్, ఓడర్లెస్ అంటే ఎలాంటి స్మెల్ లేనటువంటి, టేస్ట్లెస్ అండ్ నాన్ టాక్సిక్ గ్యాస్ అంటే పాయిజనస్ కానటువంటి గ్యాస్ అనమాట. Nitrogen atom has two stable isotopes
N14 and N15. N14 and N15. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నేచర్లో ఈ 2 స్టేబుల్ ఐసోటోప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఒకటి మనకి N14 అలాగే N15 అనమాట. అంటే ఫ్రెండ్స్ మనకి ఐసోటోప్స్ అంటే తెలుసు కదా. ఓకే, సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉండేటువంటి యాటమ్స్ని కానివ్వండి, ఎలిమెంట్స్ని కానీ మనం ఏమంటున్నాం, ఐసోటోప్స్ అంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇట్ హ్యాస్ వెరీ లో సాల్యుబిలిటీ అండ్ లో ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఓకే, ఇది వాటర్లో తక్కువగా సాల్యుబుల్ అవుతుంది. అలాగే దీని ఫ్రీజింగ్ పాయింట్లు, బాయిలింగ్ పాయింట్లు కూడా చాలా తక్కువ అనమాట. ఓకే, నెక్స్ట్, డైనైట్రోజన్ ఈజ్ రాదర్ ఇనర్ట్ at room temperature because of high bond enthalpy of nitrogen ట్రిపుల్ బాండ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే డైనైట్రోజన్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనర్ట్గా ఉంటుందన్నమాట. అంటే వేరే ఎలిమెంట్స్ తోటి ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే నైట్రోజన్ మధ్యలో మనం ట్రిపుల్ బాండ్స్ని చూడవచ్చు అనమాట. ఈ బాండ్ని డిసోసియేట్ చేయాలంటే మనకి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం ఉంటుందన్నమాట. మనకు తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి 940 అరౌండ్ 941.4 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ కావాలన్నమాట. అందుకోసం ఏంటంటే ఈ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకని ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనర్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, రియాక్టివిటీ హవెవర్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, మనకి ఏంటంటే టెంపరేచర్ రైజ్ చేస్తున్న కొద్దీ దీని యొక్క రియాక్టివిటీ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, ఎట్ హయ్యర్ టెంపరేచర్స్ ఇట్ డైరెక్ట్లీ కంబైన్స్ విత్ సమ్ మెటల్స్ టు ఫార్మ్ ప్రిడామినెంట్లీ అయానిక్ నైట్రైడ్స్ అండ్ విత్ నాన్ మెటల్స్ కోవలెంట్ నైట్రైడ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే హై టెంపరేచర్స్ దగ్గర ఇది మనకి మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు ఓకే అయానిక్ నైట్రైడ్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే నాన్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు కోవలెంట్ నైట్రైడ్స్ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. మనకి లిథియంతో నైట్రోజన్ రియాక్ట్ అయినప్పుడు లిథియం నైట్రైడ్, అలాగే మెగ్నీషియంతో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం నైట్రైడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, it combines with hydrogen at about 773 Kelvin in the presence of a catalyst to form ammonia. Okay friends, ఏంటంటే మనకి అరౌండ్ 773 కెల్విన్స్ దగ్గర మనకి హైడ్రోజన్తో కంబైన్ అయ్యి మనకి అమోనియాని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ రియాక్షన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత ఫ్రెండ్స్, -46.1 కిలోజౌల్స్ పర్ మోల్. ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. అలాగే డైనైట్రోజన్ కంబైన్స్ విత్ డైఆక్సిజన్ ఓన్లీ ఎట్ వెరీ హై టెంపరేచర్ ఎట్ అబౌట్ 2000 కెల్విన్ టు ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, ఏంటంటే మనకి నైట్రోజన్ ఆక్సిజన్తో కూడా కంబైన్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ హై టెంపరేచర్స్ అంటే నియర్లీ 2000 కెల్విన్ టెంపరేచర్స్ దగ్గర రియాక్ట్ అయ్యి మనకి ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం యూజెస్ చూద్దాం. ఓకే, ద మెయిన్ యూజ్ ఆఫ్ డైనైట్రోజన్ ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా అండ్ అదర్ ఇండస్ట్రియల్ కెమికల్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఓకే, ఎగ్జాంపుల్ కాల్షియం సైనమైడ్. మెయిన్ యూజ్ ఏంటి ఫ్రెండ్స్, మనకి అమోనియా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. డైనైట్రోజన్ని మనం మెయిన్గా అమోనియా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే కాల్షియం సైనమైడ్ని కూడా ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కాల్షియం సైనమైడ్ ఫార్ములా రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు CaNCN కాల్షియం సైనమైడ్ అంటారు. ఇదేంటంటే ఒక నైట్రోజన్ ఫర్టిలైజర్ అనమాట, నైట్రోజనస్ ఫర్టిలైజర్. ఇట్ ఆల్సో ఫైండ్స్ యూజ్ వేర్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఈజ్ రిక్వైర్డ్. ఎగ్జాంపుల్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఓకే, మనకి డైనైట్రోజన్ని ఇనర్ట్ అట్మాస్ఫియర్ అవసరం ఉండేటువంటి ఇండస్ట్రీస్లలో, ఓకే, లైక్ ఐరన్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, అలాగే స్టీల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, మనకి
ఇనర్ట్ అట్మాస్ఫియర్ని ప్రొవైడ్ చేయడానికి లేదా క్రియేట్ చేయడానికి మనం డైనైట్రోజన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇనర్ట్ డైల్యూటెంట్ ఫర్ రియాక్ట్. ఓకే, ఫైన్. Liquid dinitrogen is used as a refrigerant to preserve biological materials, food items and in cryosurgery. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి లిక్విడ్ నైట్రోజన్ని రిఫ్రిజిరెంట్గా యూజ్ చేస్తున్నాం. అలాగే బయాలజికల్ మెటీరియల్స్ని, ఫుడ్ మెటీరియల్స్ని పాడవకుండా మనం ప్రిజర్వ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలాగే క్రయోసర్జరీలో కూడా యూజ్ చేస్తాం. అంటే లో టెంపరేచర్స్ యూజ్ చేసేటువంటి సర్జరీని మనం క్రయోసర్జరీ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఈ క్రయోసర్జరీలో కూడా మనం డైనైట్రోజన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, రైట్ ద రియాక్షన్ ఆఫ్ థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం అజైడ్. ఓకే ఫ్రెండ్స్, మనం బేరియం అజైడ్కి రియాక్షన్ చూసాం. ఇక్కడ మనం సోడియం అజైడ్ చేద్దాం. ఓకే, ఏంటంటే థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం అజైడ్ గివ్స్ డైనైట్రోజన్ గ్యాస్. Okay, 2 moles of NaN3 gives rise, okay, 2Na and 3N2. ఇది ఏంటంటే ఒక థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ ఫ్రెండ్స్. ఈ మెథడ్ ద్వారా మనం ప్యూర్ నైట్రోజన్ని పొందవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్, క్వశ్చన్ చూద్దాం. ఓకే, వై ఈజ్ డైనైట్రోజన్ లెస్ రియాక్టివ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఓకే, డైనైట్రోజన్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎందుకు ఇనర్ట్గా లేదా లెస్ రియాక్టివ్గా ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు తెలుసు నైట్రోజన్ మాలిక్యూల్లో నైట్రోజన్ యాటమ్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ ట్రిపుల్ బాండ్ని మనం బ్రేక్ చేయడానికి అబౌట్ 941.4 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఎనర్జీ, అంటే ఇంత హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి ఓకే, డైనైట్రోజన్ మనకి లెస్ రియాక్టివ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అమోనియా గురించి డిస్కస్ చేస్తాం. రైట్, మనకి ముందుగా ప్రిపరేషన్. అమోనియా ఈజ్ ప్రజెంట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఇన్ ఎయిర్ అండ్ సాయిల్ వేర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డికే ఆఫ్ నైట్రోజనస్ ఆర్గానిక్ మ్యాటర్, ఎగ్జాంపుల్ యూరియా. ఓకే, మనకి అమోనియా అనేటువంటిది, అమోనియా మనకి ఎయిర్లో కానివ్వండి, సాయిల్లో కానివ్వండి, స్మాల్ క్వాంటిటీస్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది మనకి ఎయిర్లోకి కానీ సాయిల్లోకి కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రెండ్స్, మనకి యూరియా డీకంపోజ్ అవ్వడం వల్ల. ఓకే, యూరియా డికే అవ్వడం లేదా డీకంపోజ్ అవ్వడం వల్ల మనకి సాయిల్లోకి వస్తుందన్నమాట, ఎయిర్లోకి కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ రియాక్షన్ ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే యూరియా. ఓకే, యూరియా ఏంటంటే మనకి ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, NH2CO NH2. ఓకే, దీనికి యూరియాకి వాటర్ యాడ్ చేయడం ద్వారా మనకి ముందుగా అమోనియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. అమోనియం కార్బోనేట్ ఫర్దర్గా డీకంపోజ్ అయ్యి మనకి అమోనియాని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక మెథడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఆన్ స్మాల్ స్కేల్ అమోనియా ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ అమోనియం సాల్ట్స్ విచ్ డీకంపోజ్ వెన్ ట్రీటెడ్ విత్ కాస్టిక్ సోడా ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి నెక్స్ట్ మెథడ్లో అమోనియం సాల్ట్స్ లైక్ అమోనియం క్లోరైడ్ లేదా అమోనియం సల్ఫేట్. ఓకే, వీటిని మనకి అమోనియం సాల్ట్స్ని కాస్టిక్ సోడా అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటాం. ఓకే, రైట్, కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే, రైట్, వీటితో ట్రీట్ చేయడం ద్వారా ఓకే అమోనియం సాల్ట్స్ని కాస్టిక్ సోడా లేదా కాల్షియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే అమోనియాని పొందవచ్చు అనమాట. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రియాక్షన్స్ ఉన్నాయి. ఓకే, 2 moles of ammonium chloride reacts with calcium hydroxide to produce 2 moles of ammonia and water calcium chloride. Okay, here also ammonium sulfates reacts with sodium hydroxide to produce the ammonia, water and sodium sulfate. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇంకొక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఆన్ లార్జ్ స్కేల్ అమోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, మనకి పెద్ద మొత్తంలో మనకి అమోనియాని హేబర్స్ ప్రాసెస్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఈ మెథడ్ ఇంపార్టెంట్ మెథడ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ మెథడ్లో మనకి ఏంటంటే నైట్రోజన్ని హైడ్రోజన్తో రియాక్ట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే అమోనియాని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్, ఇక్కడ మనకి ఈ రియాక్షన్లో మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట.
ఎంతండి, ది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఈజ్ అబౌట్ 46 ఇది -46.1 కిలోజౌల్స్ పర్ మోల్ అనమాట. ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఫ్రెండ్. ఓకే రైట్, ఇక్కడ చూద్దాం. ఇన్ అకార్డెన్స్ విత్ ద లీ షాట్లియర్ ప్రిన్సిపల్, హై ప్రెషర్ would favor the formation of ammonia. Okay, the optimum conditions for the production of ammonia are a pressure of 200 into 10 power 5 Pascal. It is about 200 atmosphere. Okay, a temperature of around 700 Kelvin, and the use of catalysts such as iron oxide with small amounts of potassium oxide and aluminum oxide to increase the rate of attainment of equilibrium. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మనం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రియాక్షన్. ఓకే రైట్, ఏంటంటే మనకి రియాక్షన్ చూసినప్పుడు నైట్రోజన్ని హైడ్రోజన్తో కంబైన్ అయినప్పుడు మనకి ఏంటంటే అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఏంటంటే మనకి ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్. ఓకే, రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం లీ షాట్లియర్ ప్రిన్సిపల్ని అప్లై చేసి అమోనియా ప్రొడక్షన్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చో చూద్దామన్నమాట. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఫార్వర్డ్ రియాక్షన్ చూసినప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్లో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటి తగ్గుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే లీ షాట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారం మనం హై ప్రెషర్స్ యూస్ చేయాలన్నమాట. హై ప్రెషర్ యూస్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఓకే హై అమౌంట్ ఆఫ్ అమోనియాని ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఈ రియాక్షన్లో మనకి అబౌట్ 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ని యూజ్ చేస్తామన్నమాట. అలాగే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇదేంటండి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఉన్నప్పుడు మనము లో టెంపరేచర్స్ మనకి ఫేవరబుల్ అనమాట. అలాగే అందుకోసం అని మనం అరౌండ్ 700 కెల్విన్ టెంపరేచర్ని యూజ్ చేసి మనం ఈ రియాక్షన్ని కండక్ట్ చేస్తాం. అలాగే ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ రియాక్షన్లో వాడేటువంటి క్యాటలిస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ రియాక్షన్లో వాడేటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే మనకి ఐరన్ ఆక్సైడ్ అలాంగ్ విత్ ద ఓకే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ పొటాషియం ఆక్సైడ్ అండ్ అల్యూమినా Al2O3, దీన్ని మనం అల్యూమినా అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్. ఓకే, ఇది ఏంటంటే మనకి ఇవి యూస్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఈక్విలిబ్రియంని తొందరగా అటైన్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అయితే ఓల్డెన్ డేస్లో మనకి ఐరన్ క్యాటలిస్ట్ వాడేవారు. అలాగే మనకి ఏంటంటే మాలిబ్డినంని ప్రమోటర్గా యూజ్ చేసేవారు అనమాట. ఓకే రైట్, ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి అమోనియా ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఉంది. ఓకే, ఈ ప్రాసెస్లో జరిగేటువంటి అన్నీ కూడా ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఇన్లెట్ నుండి హైడ్రోజన్ని, ఇంకొక ఇన్లెట్ నుంచి నైట్రోజన్ని పాస్ చేసి, ఈ రెండు గ్యాసెస్ని పాస్ చేసి ముందుగా ఒక కంప్రెసర్లోకి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి 20 మెగాపాస్కల్ ప్రెషర్ ఉంటుంది, అంటే అరౌండ్ 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి ఈ రెండు గ్యాసెస్ని కంప్రెస్ చేస్తారు. అక్కడ నుంచి మనకి ఇది క్యాటలిస్ట్ ఛాంబర్లోకి ఈ కంప్రెస్డ్ ఎయిర్ అనేటువంటిది వెళ్తుందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్యాటలిస్ట్ ఛాంబర్లో ఐరన్ ఆక్సైడ్ అలాగే అల్యూమినియం ట్రైఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ ఉన్నాయి. ఈ రెండు ఇక్కడ మనకి రియాక్షన్ జరిగి ఏంటంటే మనకి ఇక్కడ లిక్విడ్ అమోనియా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే రియాక్ట్ కానటువంటి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్లు మళ్ళీ ఇక్కడ పంపులోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ అవి క్యాటలిస్ట్ ఛాంబర్లోకి వచ్చి ఇలా రీసైకిల్ అవుతుంది. రీసైకిల్ అవ్వడం ద్వారా ఏంటంటే మనకి లిక్విడ్ అమోనియా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే హేబర్స్ ప్రాసెస్లో అమోనియాని ఎలా ప్రిపేర్ చేస్తామనేటువంటిది నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్, అమోనియా ఈజ్ ఏ కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ ఓడర్. ఓకే, ఇది కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ ఓడర్, అంటే దీనికి ఒక స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందన్నమాట. ఇట్స్ ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ ఓకే 198.4 అండ్ 239.7 రెస్పెక్టివ్లీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ త్రూ హైడ్రోజన్ బాండ్స్
as in the case of water, and that accounts for its higher melting and boiling points than expected on the basis of molecular mass. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి అమోనియాకు ఉండేటువంటి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఇది మనకి సాలిడ్ స్టేట్లో కానివ్వండి, ఓకే, అలాగే లిక్విడ్ స్టేట్లో కూడా మనకి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది అనమాట. హైడ్రోజన్ బాండ్ ద్వారా అసోసియేట్ అయి ఉంటుంది. మనకు ఇలాంటిది వాటర్లో చూడొచ్చు. ఓకే, వాటర్లో లాగానే మనకి అమోనియాలో కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇది హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ని చూపిస్తుంది అనమాట. ఓకే, మనం దీని గురించి హైడ్రైట్స్లో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ the ammonia molecule is trigonal pyramidal with the nitrogen at the apex. It has 3 bond pairs and 1 lone pair of electrons as shown in the structure. ఓకే, ఇక్కడ మనం స్ట్రక్చర్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ మనకి 3 బాండ్ పైర్స్ ఉంటాయి. ఓకే, 3 బాండ్ పైర్స్, ఒక లోన్ పెయిర్ ఉంటుంది. అలాగే మనకి ఇదేంటంటే sp3 హైబ్రిడేషన్ ఫ్రెండ్స్, ఇది sp3 హైబ్రిడేషన్. ఓకే, రైట్, ఇది మనకి అమోనియా స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్, అమోనియా గ్యాస్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇట్స్ aqueous solution ఈజ్ వీక్లీ బేసిక్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సిల్ అయాన్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే అమోనియా గ్యాస్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది వాటర్ తోటి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. అందుకోసమని ఇది వాటర్లో హైలీ సాల్యుబుల్ అనమాట. అలాగే మనకి ఇట్స్ aqueous solution ఈజ్ వీక్లీ బేసిక్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సిలన్స్. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు, అమోనియా గ్యాస్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ కాబట్టి ఇది ఏంటంటే ఓకే చాలా తక్కువ అమౌంట్లో మనకి అమోనియం ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్గా డిసోసియేట్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే సొల్యూషన్ aqueous సొల్యూషన్ బేసిక్ నేచర్లోకి టర్న్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇట్ ఫార్మ్స్ అమోనియం సాల్ట్స్ విత్ యాసిడ్స్. ఎగ్జాంపుల్ అమోనియం క్లోరైడ్, అమోనియం సల్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలుసు అమోనియా బేస్గా యాక్ట్ చేస్తుంది. అమోనియా బేస్గా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనము దీన్ని యాసిడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే సాల్ట్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, HClతో ట్రీట్ చేసినప్పుడు అమోనియం క్లోరైడ్. ఓకే, అలాగే మనకి H2SO4తో రియాక్ట్ చేసినప్పుడు అమోనియం సల్ఫేట్ని ఫామ్ చేస్తుంది అనమాట. రైట్, అలాగే మనకి యాజ్ ఏ వీక్ బేస్ ఇట్ ప్రిసిపిటేట్స్ ద హైడ్రాక్సైడ్స్ ఓకే ఆఫ్ మెనీ సాల్ట్స్ ఫ్రమ్ దే సాల్ట్ సొల్యూషన్స్. ఓకే, మనం ముందే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అమోనియా ఏంటంటే ఒక వీక్ బేస్. ఓకే, వీక్ బేస్ అవడం వల్ల ఏంటంటే మనకి మెటల్ సాల్ట్స్ నుంచి మనకి మెటల్ హైడ్రాక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మెటల్ సాల్ట్స్లో ఉండేటువంటి మెటల్ హైడ్రాక్సైడ్గా మనకి ప్రిసిపిటేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. జింక్ సల్ఫేట్స్ కంబైన్స్ విత్ అమోనియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మనకి ఏంటంటే జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, అలాగే జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అలాగే ఫెర్రిక్ క్లోరైడ్ అటువంటిది ఒక సాల్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఐరన్ యొక్క సాల్ట్. ఓకే, ఇక్కడ మనకి అమోనియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఫెర్రిక్ ఆక్సైడ్, అలాగే మనకి అమోనియం క్లోరైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి జింక్ హైడ్రాక్సైడ్. ఓకే, ఇది ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్. ఇక్కడ మనకి ఐరన్ ఆక్సైడ్ కూడా ఒక బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అనమాట. ఓకే, ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ ఎందుకు రాస్తున్నామంటే మనకి aqueous సొల్యూషన్ ఆఫ్ అమోనియా, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి aqueous సొల్యూషన్ ఆఫ్ అమోనియా ఏంటంటే అమోనియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. అందుకోసమని అమోనియాతో ఓకే aqueous రియాక్షన్స్ ఎప్పుడు రాసినా కూడా మనం అమోనియం హైడ్రాక్సైడ్ రాస్తామన్నమాట. ఓకే, ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫైన్, నెక్స్ట్, the presence of lone pair of electrons on the nitrogen atom of the ammonia molecule makes it Lewis base. ఓకే, మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇందాక మనం స్ట్రక్చర్లో డిస్కస్ చేసినట్లు ఏంటి మనకి ఓకే అమోనియా మీద ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఇది మనకి లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తుంది. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, లూయిస్ బేస్ అంటే ఏంటంటే లూయిస్ బేస్. ఓకే, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ని మనం ఏమంటున్నాం, లూయిస్ బేస్ అంటున్నాం. ఓకే, లూయిస్ యాసిడ్ కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి. లూయిస్ యాసిడ్ ఏంటంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ని మనం లూయిస్ యాసిడ్ అంటాం. ఓకే, మనకి అమోనియా లూయిస్ బేస్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇట్ డొనేట్స్ ఎలక్ట్రాన్ పేర్ అండ్ ఫార్మ్స్ లింకేజ్ విత్ మెటల్ అయాన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సచ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫైండ్స్ అప్లికేషన్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ మెటల్ అయాన్స్ సచ్ యాజ్ కాపర్ అండ్ ఓకే సిల్వర్. రైట్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఈ లోన్ పేర్ని మెటల్ అయాన్స్కి డొనేట్ చేయడం ద్వారా ఇవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ రియాక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కాపర్ సొల్యూషన్స్కి మనం అమోనియాని యాడ్ చేసినప్పుడు మనకి కాపర్ అమోనియా కాంప్లెక్స్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం కలర్ చేంజ్ ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. జనరల్గా కాపర్ సొల్యూషన్స్ ఏంటంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మనం అమోనియా యాడ్ చేసినప్పుడు మనకి డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది అనమాట ఒకటి. అలాగే మనకి సిల్వర్కి క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు, జనరల్గా సిల్వర్ ఏంటంటే కలర్లెస్గా ఉంటుందండి సిల్వర్ సొల్యూషను. దాన్ని క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు మనకి ఒక వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ వైట్ కలర్ ప్రెసిపిటేట్కి మనం మళ్ళీ అమోనియాని యాడ్ చేసినప్పుడు మనకి సిల్వర్ అమోనియా కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఇది ఏంటంటే కలర్లెస్ కాంప్లెక్స్ అనమాట. అంటే ఇక్కడ మనం కలర్ చేంజ్ ద్వారా కూడా మనం కాంప్లెక్సెస్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ యూజెస్ చూద్దాం. అమోనియా ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ వేరియస్ నైట్రోజనస్ ఫర్టిలైజర్స్. ఎగ్జాంపుల్స్ అమోనియం నైట్రేట్, యూరియా, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మెయిన్గా మనకి ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయడం కోసం అమోనియాని యూజ్ చేస్తాం. ఏంటంటే అమోనియం నైట్రేట్ కానివ్వండి, ఓకే, యూరియా, అమోనియం ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్, ఇవన్నీ ఫర్టిలైజర్స్. అలాగే అండ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సమ్ ఇనార్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ బీయింగ్ నైట్రిక్ యాసిడ్. అంటే మనకి నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్లో కూడా మనం అమోనియాని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. లిక్విడ్ అమోనియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిఫ్రిజిరెంట్. ఓకే, మనకి ఏంటంటే లిక్విడ్ అమోనియా కూడా మనం రిఫ్రిజిరెంట్గా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, అవి డిస్కస్ చేద్దాం. వై డస్ అమోనియా యాక్ట్ యాజ్ అ లూయిస్ బేస్? ఓకే ఫ్రెండ్స్, నైట్రోజన్ atom in NH3 has lone pair of electrons which is available for donation, therefore it acts as the Lewis base. సింపుల్ అండి. మనకి ఏంటంటే అమోనియాలో మనకు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం ద్వారా ఇది లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం అవి కూడా. ఓకే, మెన్షన్ ద కండిషన్స్ రిక్వైర్స్ టు మ్యాక్సిమైజ్ ద ఈల్డ్ ఆఫ్ అమోనియా. ఓకే, అమోనియాని ఈల్డ్ని మనం మ్యాక్సిమైజ్ చేయడానికి కండిషన్స్ చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, మనకు తెలుసు ఏంటంటే ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి ఏంటంటే మనకి హై ప్రెషర్ ఏంటి అబౌట్ 200 అట్మాస్ఫియర్ ప్రెషర్, అలాగే లో టెంపరేచర్స్ అంటే అరౌండ్ 700 కెల్విన్ యూజ్ చేస్తాం. అలాగే ఏంటంటే మనకి ఈక్విలిబ్రియం తొందరగా రావడం కోసం ఓకే ఐరన్ ఆక్సైడ్ క్యాటలిస్ట్తో పాటు ఓకే పొటాషియం ఆక్సైడ్ ప్లస్ Al2O3 యూజ్ చేయడం ద్వారా మనం అమోనియా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, హౌ డస్ అమోనియా రియాక్ట్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్? ఓకే ఫ్రెండ్స్, మనకి కాపర్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. కాపర్ 2+ అయాన్స్ జనరల్గా బ్లూ కలర్లో ఉంటాయి. మనకి 4 moles ఆఫ్ అమోనియాతో రియాక్ట్ అవ్వడం ద్వారా మనకి ఏంటంటే ఈ కాపర్ మనకి ఒక కాపర్ అమోనియా కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి డీప్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. ఇది డీప్ బ్లూ కలర్లో ఉండేటువంటి కాంప్లెక్స్ అనమాట. ఓకే, ఇది మనకి అమోనియా ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ యూజెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, ఈ టాపిక్లో మనం నైట్రోజన్ ఫామ్ చేసేటువంటి డిఫరెంట్ ఆక్సైడ్స్, ఓకే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్,
వాటి యొక్క జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్, అలాగే వాటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయబోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నైట్రోజన్ ఫార్మ్స్ ఏ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇన్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్. ద నేమ్స్, ఫార్ములాస్, preparation and physical appearance of these oxides are given in table 7.3. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలుసు నైట్రోజన్ ఆక్సిజన్తో కనుక కంబైన్ అయినప్పుడు మనకి డిఫరెంట్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో కూడా మనకి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, వాటి యొక్క నేమ్స్, ఫార్ములాస్, అలాగే ప్రిపరేషన్ మెథడ్స్, ఫిజికల్ అపియరెన్స్, ఓకే, అవన్నీ మనకి ఇక్కడ ఒక ట్యాబులర్ ఫామ్లో ఇచ్చారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ టేబుల్ చూడండి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఫస్ట్ ఏంటి మనకి టేబుల్లో, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఆక్సైడ్, ఫార్ములా ఆఫ్ ద ఆక్సైడ్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ దట్ ఆక్సైడ్, అండ్ కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఫైనల్గా ఏంటంటే మనకి ఫిజికల్ అపియరెన్స్ అండ్ కెమికల్ నేచర్. ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆక్సైడ్ ఏంటంటే మనకి డైనైట్రోజన్ ఆక్సైడ్. ఓకే, దీన్ని మనం యూప్యాక్లో ఏమంటున్నామంటే నైట్రోజన్ 1 ఆక్సైడ్. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. డైనైట్రోజన్, డై అంటే మనకి 2, ఆక్సైడ్ ఒక ఆక్సిజన్ అనమాట, డైనైట్రోజన్ ఆక్సైడ్. దీన్ని మనం ఏమంటున్నామంటే నైట్రోజన్ 1 ఆక్సైడ్ అంటున్నాం. ఈ నైట్రోజన్ 1 ఆక్సైడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ 1 అనేటువంటి బ్రాకెట్లో ఇండికేట్ చేసిన 1 అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి ఫార్ములా చూద్దాం ఫ్రెండ్. ఫార్ములా ఏంటంటే N2O, ఆక్సిడేషన్ స్టేట్ మనం ఇప్పుడే చూసాం. ఏంటి, నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +1 అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఓకే, అమోనియం నైట్రేట్ని కనుక మనం హీట్ చేస్తే మనకి డైనైట్రోజన్ ఆక్సైడ్తో పాటు మనకి ఏంటి వాటర్ రిలీజ్ అవుతుంది. ఓకే, మనకు N2Oనే మనకి నైట్రస్ ఆక్సైడ్ కూడా అనేవాళ్ళు ఫ్రెండ్స్. దీన్నే మనం ఏమంటున్నామంటే నైట్రస్ ఆక్సైడ్. ఓకే, ఇక్కడ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇది ఏంటంటే ఇది ఒక కలర్లెస్ గ్యాస్, అలాగే న్యూట్రల్ ఆక్సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఇది ఎసిడిక్ ఆక్సైడ్ కాదు, అలాగే బేసిక్ ఆక్సైడ్ కాదు. ఇది ఏంటంటే మనకి న్యూట్రల్ ఆక్సైడ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి నైట్రోజన్ యొక్క న్యూట్రల్ ఆక్సైడ్స్ని రాయమంటారు ఒక్కోసారి, లేదంటే ఐడెంటిఫై చేయమంటారు. ఓకే, ముందుగా ఏంటంటే డైనైట్రోజన్ ఆక్సైడ్ ఆర్ నైట్రస్ ఆక్సైడ్ మనకి న్యూట్రల్ ఆక్సైడ్ అనమాట. నెక్స్ట్ ఆక్సైడ్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నైట్రోజన్ మోనాక్సైడ్. సింపుల్ ఫ్రెండ్స్, నైట్రోజన్ మోనాక్సైడ్. ఓకే, ఆక్సిజన్ ఉంది కాబట్టి మోనాక్సైడ్. అలాగే దీని ఐయుపాక్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్ 2 ఆక్సైడ్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఆక్సైడ్లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. ఫార్ములా NO, ఆక్సిడేషన్ స్టేట్ +2. ఏంటి మనకి మెథడ్ ఏంటంటే మనకు సోడియం నైట్రైట్ని ఓకే ఫెర్రస్ సల్ఫేట్ అలాగే H2SO4 అంటే యాసిడ్ మీడియంలో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఫెర్రస్ సల్ఫేట్, సోడియం హైడ్రోజన్ సల్ఫేట్తో పాటు మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇది కలర్లెస్ గ్యాస్, అలాగే ఇది కూడా న్యూట్రల్. చూడండి ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్లో N2O ఓకే డైనైట్రోజన్ ఆక్సైడ్, అలాగే NO నైట్రోజన్ మోనాక్సైడ్, ఈ రెండు కూడా న్యూట్రల్ ఆక్సైడ్స్ ఫ్రెండ్స్. ఓకే రైట్. ఇక్కడ మనకి +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆక్సైడ్ చూద్దాం. డైనైట్రోజన్ ట్రయాక్సైడ్. ఓకే ఫ్రెండ్స్, మీకు డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ అంటే అర్థమైపోయింది కదా. డై ఫర్ 2 అండ్ ట్రై ఫర్ 3. ఓకే, డైనైట్రోజన్ ట్రయాక్సైడ్. దీనికి మనకి ఐయుపాక్ నేమ్ ఏంటి, నైట్రోజన్ 3 ఆక్సైడ్. ఇదేంటి మనకి ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఫార్ములా చూడండి, N2O3, ఆక్సిడేషన్ స్టేట్ చూడండి +3. అలాగే మనకి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే నైట్రోజన్ మోనాక్సైడ్ని డైనైట్రోజన్ టెట్రాక్సైడ్తో 250 కెల్విన్స్ దగ్గర మనం హీట్ చేసినప్పుడు మనకి ఏంటంటే డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్లూ కలర్ సాలిడ్, అలాగే ఎసిడిక్ ఆక్సైడ్. మనకి కలర్ అండ్ అలాగే మనకి ఎసిడిక్ నేచర్ ఆర్ బేసిక్ నేచర్ అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆక్సైడ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకే, కలర్ అండ్ నేచర్, వెదర్ ఇట్ ఈస్ ఎసిడిక్ ఆర్ బేసిక్ ఆర్ న్యూట్రల్. ఓకే, నెక్స్ట్ ఆక్సైడ్ చూద్దాం. నైట్రోజన్ డైఆక్సైడ్ ఆర్ నైట్రోజన్ 4 ఆక్సైడ్ అనమాట.
NO2 ఫార్ములా. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ +4 ఏంటంటే లెడ్ నైట్రేట్ని కనుక మనం 673 కెల్విన్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే మనకి నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి నైట్రోజన్ డయాక్సైడ్ అంటే ఒక బ్రౌన్ కలర్ గ్యాస్. అలాగే మనకి కెమికల్ ప్రాపర్టీ చూసినప్పుడు ఇది ఒక ఎసిడిక్ ఆక్సైడ్ అనమాట. నెక్స్ట్ డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్, N2O4. ఓకే, మనకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కూడా సేమ్ అనమాట. ఏంటంటే నైట్రోజన్ 4 ఆక్సైడ్. ఇదేంటి మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్. ఇదేంటంటే మనకి నైట్రోజన్ డయాక్సైడ్ని కూల్ చేయడం ద్వారా, నైట్రోజన్ డయాక్సైడ్ని కూల్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది డైమరైజ్ అవుతుంది. డైమరైజ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఒక కలర్లెస్ సాలిడ్ కానివ్వండి, లిక్విడ్ కానీ ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఇదేంటంటే ఇది ఎసిడిక్ ఆక్సైడ్ అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్ ఒక బ్రౌన్ కలర్ గ్యాస్ అనమాట. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇదేంటి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఇది ఒక ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఇది డైమరైజ్ అయినప్పుడు మనకి N2O4 ఫామ్ అవుతుంది. ఇది కలర్లెస్ అనమాట. ఓకే, ఇది ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్గా ఉన్నప్పుడు బ్రౌన్ కలర్ గ్యాస్గా యాక్ట్ చేస్తుంది. ఇది డైమరైజ్ అయినప్పుడు కలర్లెస్ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఫామ్ చేస్తుంది. కానీ రెండు ఆక్సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఆర్ నైట్రోజన్ 5 ఆక్సైడ్. ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, N2O5. అలాగే ఆక్సిడేషన్ స్టేట్ +5. ఓకే, నైట్రిక్ యాసిడ్. ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే నైట్రిక్ యాసిడ్ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ యాక్చువల్గా P2O5 అని కూడా రాయొచ్చు ఫ్రెండ్స్ దీన్ని మనం. ఓకే, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో కనుక రియాక్ట్ చేసినప్పుడు P4O10నే మనం ఏమైనా రాయొచ్చు ఫ్రెండ్స్, P4O10నే మనం P2O5 కూడా రాయొచ్చు. ఓకే, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. నైట్రిక్ యాసిడ్ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో కనుక రియాక్ట్ చేసినప్పుడు మనకి S3PO3 ఫాస్ఫరస్ యాసిడ్తో పాటు మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి P2O5 ఆర్ P4O10 ఈ రెండు కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే మనకి ఇది ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. డీహైడ్రేటింగ్ ఏజెంట్గా యాక్ట్ చేసి మనకి నైట్రిక్ యాసిడ్ నుండి వాటర్ని రిమూవ్ చేసి మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇది కూడా కలర్లెస్ సాలిడ్ అండ్ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఏంటంటే మనకి +1 +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేటువంటి ఆక్సైడ్స్ మనకి న్యూట్రల్ ఆక్సైడ్స్. నైట్రోజన్కి సంబంధించి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇవి న్యూట్రల్ ఆక్సైడ్స్. ఓకే, రిమైనింగ్ ఆక్సిడేషన్ స్టేట్లో +3 నుండి +5 వరకు కూడా +5 వరకు ఎసిడిక్ ఆక్సైడ్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, వీటి యొక్క స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి ఆక్సైడ్ ఏంటంటే డైనైట్రోజన్ ఆక్సైడ్. ఓకే, మనం ఇలా రాసి పెట్టుకుందాం. అండ్ మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయడానికి మనకి వాలెన్షియల్ ఎలక్ట్రాన్స్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈచ్ నైట్రోజన్ మీద మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ముందుగా మనం నైట్రోజన్ మధ్యలో ఒక ట్రిపుల్ బాండ్ని ఫామ్ చేద్దాం. ఓకే, బై యూజింగ్ 3 ఎలక్ట్రాన్స్. అలాగే మనకి ఆక్సిజన్కి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ సెకండ్, ఓకే, ఇది ఫస్ట్ నైట్రోజన్ అనుకోండి, సెకండ్ నైట్రోజన్ మీద ఉండేటువంటి ఒక ఎక్స్ట్రా లోన్ పేర్ని ఇక్కడికి డొనేట్ చేసింది అనుకోండి. ఇక్కడ డొనేట్ చేస్తే మనకి అప్పుడు ఏమవుతుందంటే, ఓకే, అన్నింటికి కూడా మనకి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, నైట్రోజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, అలాగే ఈ నైట్రోజన్ కూడా ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. ఈ నైట్రోజన్ మీద మనకి ఒక లోన్ పేరు కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అదే ఫ్రెండ్స్. ఓకే, దీని రెజొనెన్స్ స్ట్రక్చర్ రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఒకసారి ఇక్కడ ఉండే లోన్ పేరుని
ఇక్కడ ఉండే లోన్ పేరుని ఇక్కడికి, ఇక్కడ ఉండేటువంటి బాండ్ పేరుని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఇదేంటి మనకి డైనైట్రోజన్ ఆక్సైడ్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అయితే నైట్రోజన్ మోనాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ చూడండి మనకి నైట్రోజన్ ఆక్సిజన్ మధ్యలో మనకి డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇంకా మిగతా 5 ఎలక్ట్రాన్లలో మనకు ఒక లోన్ పెయిర్ అలాగే ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ మనకి అలాగే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్ మీద. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ స్ట్రక్చర్లో ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, కానీ నైట్రోజన్కి ఆక్టేట్ అనేటువంటిది కంప్లీట్ అవ్వదు. ఓకే, ఇది ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసెస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే డైనైట్రోజన్ ట్రయాక్సైడ్లో మనకి ఏంటంటే నైట్రోజన్ మధ్యలో మనకి సింగిల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ ఒక బాండ్ పేర్ ఎలక్ట్రాన్ ఉంటుంది, సింగిల్ బాండ్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఏంటంటే నైట్రోజన్ ఇంకొక ఆక్సిజన్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటంటే వీటిల్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయన్నమాట. కానీ వన్స్ బాండ్ ఫామ్ అయిన తర్వాత మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట. అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండా. ఓకే, అందుకోసమని ఏంటంటే మనకి ఇక్కడ ఇలా కోఆర్డినేట్ బాండ్ని మనం చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ చూద్దాం. నైట్రోజన్ డయాక్సైడ్లో కూడా ఏంటంటే మనకి ఓకే, ఒక నైట్రోజన్ మీద మనకి ఎప్పుడు కూడా 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ 5 ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్స్, ఇక్కడ డొనేట్ చేసేటువంటి 2 ఎలక్ట్రాన్స్. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది మనకి. ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, ఆక్సిజన్ కూడా ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, కానీ నైట్రోజన్కి మాత్రం ఆక్టేట్ కంప్లీట్ అవ్వదు ఫ్రెండ్స్. ఓకే, ఇది గమనించండి. చూసినప్పుడైతే మనకి ఈ ఆక్సిజన్ ఆక్టేట్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ ఆక్సిజన్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ బాండ్ పేరు ఒకటి, మొత్తం 8 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఆక్సిజన్లు ఆక్టేట్ కంప్లీట్ చేసుకున్నాయి, కానీ నైట్రోజన్ మాత్రం కంప్లీట్ చేసుకోలేదు. ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్, నైట్రోజన్ మోనాక్సైడ్లో కూడా ఇలాంటి స్ట్రక్చరే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే నైట్రోజన్ మోనాక్సైడ్లో కూడా మనకి ఈ నైట్రోజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవ్వదు, కానీ ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. డైనైట్రోజన్ టెట్రాక్సైడ్లో కూడా సేమ్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్ మధ్యలో సింగిల్ బాండ్. ఓకే, మిగతా ఏంటంటే మనకి ఆక్సిజన్ తోటి, ఒక ఆక్సిజన్తో డబుల్ బాండ్, ఇంకొక ఆక్సిజన్తో మనకి ఏంటంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. దీన్ని మనం కోవలెంట్ బాండ్గానే ట్రీట్ చేస్తాం. ఓకే, రైట్. ఇలా రాయొచ్చు మనం దీని యొక్క రెజొనెన్స్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ సైడ్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ దీనికి రెజొనెన్స్ ఫామ్లో ఆపోజిట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం డైనైట్రోజన్ పెంటాక్సైడ్ డిస్కస్ చేస్తాం. డైనైట్రోజన్ పెంటాక్సైడ్లో మనకి ఏంటంటే నైట్రోజన్ మధ్యలో మనకి ఒక ఆక్సిజన్ లింకేజ్ ఉంటుందన్నమాట. ఓకే, సేమ్ ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఒక సింగిల్ బాండ్ చూడొచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్ యొక్క స్ట్రక్చర్. ఓకే, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్స్ అన్నిటి ఈ ఆక్సిజన్ ఒకవేళ స్ట్రక్చర్లో చూడండి, ఈ 2 ఆక్సిజన్లు, ఈ ఆక్సిజన్. ఓకే, నైట్రోజన్ కూడా అన్ని యాటమ్స్ ఇక్కడ మనకి ఆక్టేట్ని కంప్లీట్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, కానీ 2 స్ట్రక్చర్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నైట్రోజన్
డయాక్సైడ్లో మనకి ఆడ్ స్పీసీస్ ఉంటుంది, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఓకే, నైట్రోజన్ ఆక్టేట్ని కంప్లీట్ చేసుకోదన్నమాట. అలాగే మనం ఓకే నైట్రోజన్ మోనాక్సైడ్లోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకి ఏంటంటే నైట్రోజన్ ఆక్టేట్ కంప్లీట్ అవ్వదు, కానీ ఆక్సిజన్కి ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, మిగతా అన్ని స్ట్రక్చర్లో కూడా మనకి ఏంటంటే ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది, అన్ని ఆటమ్స్ యొక్క ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి మీరు వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్లో మనకి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే మనకి ఆక్సిజన్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, వీటిని ముందుగా అరేంజ్ చేసి ఈ స్ట్రక్చర్స్ని నేర్చుకోండి, అప్పుడు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే, వై డస్ నైట్రోజన్ డయాక్సైడ్ డైమరైజ్? నైట్రోజన్ డయాక్సైడ్ contains odd number of valence electrons. It behaves as a typical odd molecule. On dimerization, it is converted to stable N2O4 molecule with even number of electrons. Okay friends, మనం ఇప్పుడే చూసాం. ఓకే, మనకి ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్లో మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. ఇది ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. అందుకోసం ఏంటంటే ఇది మనకి ఇంకొక NO2తో మనకి కలిసి డైమర్ ఫామ్ని ఏర్పరుస్తుంది అనమాట. అందుకోసం మనకి ఏంటంటే N2O4 ఫామ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది ఈవెన్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్, ఇది ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ జనరల్గా అన్స్టేబుల్ కాబట్టి ఏంటంటే ఇది డైమరైజ్ అయ్యి మనకి ఈవెన్ ఎలక్ట్రాన్ ఉండేటువంటి మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ద కోవాలెన్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ N2O5? ఓకే, N2O5లో మనకి నైట్రోజన్ యొక్క కోవాలెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. చూద్దాం. మనకి ఒకసారి నేను స్ట్రక్చర్ రాసి చూసినప్పుడు మనకి ఏంటంటే కోవాలెన్స్ ఏంటో అర్థమవుతుంది. N2O5 ఇందాకే చూసాం ఫ్రెండ్స్. N2O5లో మనకి నైట్రోజన్ మధ్యలో మనకి ఒక ఆక్సిజన్ బాండ్ ఉంటుందన్నమాట. రైట్, ఇది మనకి ఓకే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తాను నేను. నైట్రోజన్ మధ్యలో మనకి ఒక ఆక్సిజన్ బాండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూసినప్పుడు ఒక నైట్రోజన్, ఏదైనా ఒక నైట్రోజన్ తీసుకోండి. ఈ నైట్రోజన్ అయినా పర్లేదు. ఇక్కడ బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి? ఇక్కడ ఈ నైట్రోజన్కి 1 2 3 4. ఓకే, ఇక్కడ కోవాలెన్స్ ఎంత? 4. ఇక్కడ కూడా మనకి ఏంటంటే నైట్రోజన్ 1 2 3 4. ఓకే రైట్, మొత్తం మనకి ఏంటంటే ఈ N2O5లో నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ 4 అనమాట. మనకి తెలుసుగా ఫ్రెండ్స్, నైట్రోజన్ మ్యాక్సిమం 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్. ఓకే, ఈ టాపిక్లో మనం నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్, అలాగే డిఫరెంట్ యూజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. నైట్రోజన్ ఫార్మ్స్ ఆక్సో యాసిడ్స్ సచ్ యాజ్ హైపోనైట్రస్ యాసిడ్, నైట్రస్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. అమంగెస్ట్ దెమ్ HNO3 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్ డిఫరెంట్ ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. వాటిల్లో మనకి హైపోనైట్రస్ యాసిడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్. హైపోనైట్రస్ యాసిడ్ ఏంటంటే మనకి H2N2O2. ఇదేంటి మనకి హైపోనైట్రస్ యాసిడ్. అలాగే నైట్రస్ యాసిడ్ చూడండి ఫ్రెండ్స్, HNO2 నైట్రస్ యాసిడ్. అలాగే మనకి నైట్రిక్ యాసిడ్ HNO3. ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిలో మనకి నైట్రిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ముందుగా నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇన్ ద ల్యాబొరేటరీ నైట్రిక్ యాసిడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ పొటాషియం నైట్రేట్ ఆర్ సోడియం నైట్రేట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇన్ ఏ గ్లాస్ రిటార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనం సింపుల్గా నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడానికి, నైట్రిక్ యాసిడ్కి ప్రిపేర్ చేయడానికి మనం సోడియం లేదా సోడియం ఆర్ పొటాషియం నైట్రేట్స్ని తీసుకొని మనం ఓకే కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కనుక హీట్ చేస్తే
మనకి నైట్రిక్ యాసిడ్ వస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ రియాక్షన్ చూద్దాం. సోడియం నైట్రేట్ ఓకే ప్లస్ H2SO4 గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ ప్లస్ నైట్రిక్ యాసిడ్. ఓకే సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక సాల్ట్ నైట్రేట్ సాల్ట్ తీసుకొని యాసిడ్తో ట్రీట్ చేస్తే మనకి మళ్ళీ నైట్రిక్ యాసిడ్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి నైట్రేట్ అన్నారు కదా ఫ్రెండ్స్, NO3 మైనస్ అయాన్నే మనం నైట్రేట్ అయాన్ అంటున్నాం. ఇక్కడ మనకి నైట్రేట్ అయాన్లో నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే రైట్. On large scale it is prepared mainly by Ostwald process. This method is based upon catalytic oxidation of ammonia by atmospheric oxygen. ఓకే ఫ్రెండ్స్, ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇది బోర్డ్ ఎగ్జామ్స్కి అలాగే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఆస్వాల్డ్ ప్రాసెస్లో జరిగేటువంటిది ఏంటి? ఓకే, ఆస్వాల్డ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే కెటలైటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా బై అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. ఓకే, అమోనియాని ఆక్సిడైజ్ చేసి మనం ఏం చేస్తామంటే నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఉండేటువంటి స్టెప్స్ కానివ్వండి, రియాక్షన్స్ కానీ ఏంటో డిస్కస్ చేద్దాం. ముందుగా మనం 4 moles ఆఫ్ అమోనియా రియాక్ట్స్ విత్ 5 moles ఆఫ్ oxygen, okay, in the presence of platinum or rhodium gas catalyst, okay, at 500 Kelvin and 9 bar pressure, and we get a first into friend మనకి నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ thus formed combines with the oxygen giving nitrogen dioxide. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం అమోనియాని ఆక్సిజన్ తోటి ఆక్సిడైజ్ చేస్తామన్నమాట. రైట్, ఏంటంటే ఇక్కడ వాడేటువంటి క్యాటలిస్ట్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ప్లాటినం క్యాటలిస్ట్ వాడుతున్నాం. ఈ క్యాటలిస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఓకే, ప్లాటినం క్యాటలిస్ట్ వాడుతున్నాం. అలాగే 500 Kelvin టెంపరేచర్, 9 bar టెంపరేచర్ ఉంది. మనకి ఫస్ట్ స్టెప్లో మనకి నైట్రిక్ ఆక్సైడ్ ప్రిపేర్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తాం. చూడండి, స్టెప్ 2లో ఏంటంటే స్టెప్ 1లోంచి వచ్చిన నైట్రిక్ ఆక్సైడ్కి మళ్ళీ ఆక్సిజన్ యాడ్ చేసి నైట్రోజన్ డయాక్సైడ్ని ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, నైట్రోజన్ డయాక్సైడ్. థర్డ్ స్టెప్లో చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే నైట్రోజన్ డయాక్సైడ్ సో ఫార్మ్డ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు గివ్ HNO3 నైట్రిక్ యాసిడ్. ఇక్కడ చూడండి 3 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ కంబైన్స్ విత్ వాటర్. ఓకే, అండ్ ఇట్ గివ్స్ 2 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అలాంగ్ విత్ నైట్రిక్ ఆక్సైడ్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి కొంచెం నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. నైట్రిక్ ఆక్సైడ్ thus formed is recycled and the aqueous HNO3 can be concentrated by distillation up to 68% by mass. Further concentration to 98% can be achieved by dehydration with the concentrated H2SO4. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ మనం రీసైకిల్ చేస్తాం. ఓకే, మనకి ఏంటంటే మామూలుగా డిస్టిలేషన్ చేయడం ద్వారా 68% ప్యూరిటీ ఉన్నటువంటి HNO3 వస్తుంది. అలాగే మనకి ఫర్దర్ 98% ప్యూరిటీ కోసం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం H2SO4 తోటి డీహైడ్రేట్ చేయడం ద్వారా ఓకే 98% ప్యూరిటీ ఉండేటువంటి HNO3ని మనం పొందవచ్చు అనమాట. ఒకసారి ఈ స్టెప్స్ మొత్తం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ స్టెప్లో మనం అమోనియాని స్టెప్ 1లో ఏం చేస్తున్నామంటే మనం అమోనియాని ఆక్సిడైజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అమోనియాని ఆక్సిడైజ్ చేయడం ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తున్నామంటే స్టెప్ 2లో నైట్రిక్ ఆక్సైడ్ని మళ్ళీ
నైట్రిక్ ఆక్సైడ్ని మళ్ళీ ఆక్సిడైజ్ చేయడం ద్వారా నైట్రోజన్ డయాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్ని వాటర్లో యాడ్ చేయడం ద్వారా నైట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది స్టెప్ 3 ఫ్రెండ్స్. ఓకే, స్టెప్ 1 అమోనియాను ఆక్సిడైజ్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. స్టెప్ 2 నైట్రిక్ ఆక్సైడ్ని ఆక్సిడైజ్ చేసి నైట్రోజన్ డయాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. స్టెప్ 3 నైట్రోజన్ డయాక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేసి ఏంటి ఫ్రెండ్స్ మనం నైట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనకి నైట్రిక్ ఆక్సైడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని రీసైకిల్ చేయడం ద్వారా మళ్ళీ మనం నైట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయవచ్చు అన్నమాట. ఈ ప్రాసెస్లో మనకి ఫస్ట్ 68% ప్యూరిటీ ఉండేటువంటి నైట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని మనం H2SO4తో ట్రీట్ చేయడం ద్వారా 98% ప్యూరిటీ ఉండేటువంటి నైట్రిక్ యాసిడ్ని మనం పొందవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఆస్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ ఆక్సైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ ఏ కలర్లెస్ లిక్విడ్. ఓకే, ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నైట్రిక్ యాసిడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఓకే కలర్లెస్ లిక్విడ్ అనమాట. లాబొరేటరీ గ్రేడ్ నైట్రిక్ యాసిడ్ కంటైన్స్ 68% of the nitric acid by mass and has a specific gravity of 1.504. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ల్యాబొరేటరీలో అవైలబుల్ ఉండేటువంటి నైట్రిక్ యాసిడ్ 68% కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ, ఓకే దీన్ని మనం డెన్సిటీ కూడా అనొచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క డెన్సిటీ ఏంటంటే అబౌట్ 1.504. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్ నైట్రిక్ యాసిడ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ ప్లేనార్ మాలిక్యూల్ విత్ ద స్ట్రక్చర్ యాజ్ షోన్. ఓకే, ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి. మనకి ఇది గ్యాషియస్ స్టేట్లో మనకి ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను. ఇది ఏంటంటే నైట్రిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇది ప్లేనార్ మాలిక్యూల్, రైట్. ఇదేంటి గ్యాసియస్ స్టేట్లో. నెక్స్ట్ మనం ఇన్ aqueous solution నైట్రిక్ యాసిడ్ బిహేవ్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ గివింగ్ హైడ్రోనియం అండ్ నైట్రేట్ అయాన్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి aqueous సొల్యూషన్స్లో కనుక చూసినప్పుడు, అంటే ఈ నైట్రిక్ యాసిడ్ని వాటర్లో యాడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. మనకి వాటర్కి ప్రోటాన్ని డొనేట్ చేయడం ద్వారా మనకి హైడ్రోనియం అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే నైట్రేట్ అయాన్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రియాక్షన్ చూద్దాం. ఏంటంటే హెచ్ఎన్ఓ3 మనకేంటి వాటర్తో రియాక్ట్ అవుతుంది. వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఓకే ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ని వాటర్కి డొనేట్ చేస్తుంది. వాటర్కి డొనేట్ చేసి మనకి H3O+ అలాగే NO3- మనకి ఇది హైడ్రోనియం అయాన్. ఇదేంటి ఫ్రెండ్స్ మనకి ముందుగా చెప్పుకున్నట్టు నైట్రేట్ అయాన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Concentrated nitric acid is a strong oxidizing agent and attacks most metals except noble metals such as gold and platinum. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్స్ మీద ఇది అటాక్ చేస్తుంది. ఓకే, ఎక్సెప్ట్ మనకి నోబెల్ మెటల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఏంటంటే గోల్డ్ కానివ్వండి, ప్లాటినం కానివ్వండి, ఇవేంటంటే మనకి తొందరగా వెయిట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తోటి కానివ్వండి, రెడ్యూసింగ్ ఓకే యాసిడ్స్తో కానివ్వండి, అలాగే బేసెస్తో కానీ ఎక్కువగా రియాక్ట్ అవ్వమన్నమాట. వీటిని మనం నోబెల్ మెటల్స్ అంటున్నాం. ఓకే, మనకి కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ కూడా
ఓకే, ఈ నోబెల్ మెటల్స్ని ఎఫెక్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ద products of oxidation depend upon the concentration of the acid, temperature and nature of the material undergoing oxidation. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అనేటువంటిది మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్, మనం యూజ్ చేసేటువంటి టెంపరేచర్, అలాగే నేచర్ ఆఫ్ మెటీరియల్, మనం ఏ మెటీరియల్ని యూజ్ చేస్తున్నాం లేదా ఏ ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద మనకి ఈ ఆక్సిడేషన్ ప్రోడక్ట్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే, ఇవి మనకి బోర్డ్ ఎగ్జామ్స్కి అలాగే మెయిన్గా ఎంట్రన్సెస్కి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఏంటంటే మనకి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఒక ప్రోడక్ట్, డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుందన్నమాట. రైట్, మనకి ఇక్కడ కాపర్తో రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకి కాపర్ తోటి రియాక్ట్ అవుతున్నప్పుడు డైల్యూట్ HNO3, ఓకే, డైల్యూట్ HNO3 రియాక్ట్ అయినప్పుడు కాపర్ నైట్రేట్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్, ఓకే, అలాగే వాటర్ కూడా ఫామ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కాపర్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కాపర్ నైట్రేట్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందనమాట. అదే కాపర్ మనకి కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్ట్ అయినప్పుడు ఓకే, కామన్గా కాపర్ నైట్రేట్తో పాటు నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి ఫ్రెండ్స్, నైట్రోజన్ డయాక్సైడ్ అనమాట. ఒకసారి చూడండి, మనకి డైల్యూట్తో రియాక్ట్ అయినా కానీ మనకి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో రియాక్ట్ అయినా కూడా మనకి కామన్గా నైట్రేట్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మనకి డైల్యూట్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయితే ఇక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ఆక్సిడేషన్ జరుగుతుందన్నమాట. ఇదొకటి ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదే రియాక్షన్ని మనం జింక్తో రియాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, జింక్ రియాక్ట్స్ విత్ ద డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ టు గివ్ nitrous oxide and with concentrated acid to give nitrogen dioxide. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, రియాక్షన్ చూద్దాం. జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ టు గివ్ జింక్ నైట్రేట్ ప్లస్ వాటర్ ప్లస్ నైట్రస్ ఆక్సైడ్. ఇది ఏంటి ఫ్రెండ్, ఇది నైట్రస్ ఆక్సైడ్. రైట్, నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, అలాగే జింక్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు జింక్ నైట్రేట్తో పాటు నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ మెటల్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి. అలాగే మనకి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ తోటి, ఓకే, డైల్యూటా లేదా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అనేటువంటి దాని మీద కూడా మనకి ప్రోడక్ట్స్ అనేటువంటివి డిపెండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తుందాం. ఓకే, మీరు కాపర్తో రియాక్ట్ అయినప్పుడు ఐదర్ డైల్యూట్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ మీకు కామన్గా వచ్చేటువంటిది ఏంటి ఫ్రెండ్స్, నైట్రేట్ అనమాట. నైట్రేట్ ఫామ్ అవుతుంది, అంటే కాపర్ నైట్రేట్, ఇక్కడ కూడా కాపర్ నైట్రేట్ ఫామ్ అవుతుంది. అలాగే జింక్లో చూద్దాం ఫ్రెండ్స్, జింక్లో కూడా మీరు డైల్యూట్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పటికీ లేదా కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పటికీ కూడా మనకి జింక్ నైట్రేట్ మాత్రం ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏంటి, కంపల్సరీగా మనకి నైట్రేట్ కరస్పాండింగ్ మెటల్ నైట్రేట్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. అదే ఇక్కడ కాపర్తో డైల్యూట్తో రియాక్ట్ అయినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది, ఇక్కడ మనకి నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి కాపర్తో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, ఇక్కడ మనకి జింక్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ వస్తుందన్నమాట. ఈ కంపారిజన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి ఎంట్రన్స్లో యూజ్ అవుతుంది. కంపల్సరీ ప్రోడక్ట్ ఏంటి ఫ్రెండ్స్, మనకి డైల్యూట్ యాసిడ్ అయినా లేదా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అయినా, అది జింక్ మెటల్ అయినా లేదా కాపర్ మెటల్ ఏదైనా కూడా మనకి నైట్రేట్స్ కామన్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ సమ్ మెటల్స్, ఎగ్జాంపుల్
chromium, aluminum do not dissolve in concentrated nitric acid because of the formation of a passive film of oxide on the surface. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే క్రోమియం, అల్యూమినియం లాంటి మెటల్స్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్లో డిజాల్వ్ అవ్వమన్నమాట. ఎందుకంటే మనకి ముందుగానే వీటి మీద మనకి ఆక్సైడ్ ఫిలిం అనేటువంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనకి క్రోమియం కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి నైట్రిక్ యాసిడ్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మనకి ఒక ఆక్సైడ్ ఫిలిం అనేటువంటిది ఫామ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇంకా ఫర్దర్గా అవి ఎలాంటి రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆల్సో ఆక్సిడైజెస్ నాన్ మెటల్స్ అండ్ దేర్ కాంపౌండ్స్. అయోడిన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అయోడిక్ యాసిడ్, కార్బన్ టు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఫాస్ఫరస్ టు ఫాస్ఫోరిక్ యాసిడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంట్రన్స్ పర్పస్లో మనకి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. చూద్దాం. మనకి అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు అయోడిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే HiO3 అయోడిక్ ఫార్ములా. అయోడిన్ టు మనకి ఏంటంటే అయోడిక్ యాసిడ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అయోడిన్లో అయోడిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0, మనకి ఇక్కడికి వచ్చేసరికి +5 ఆక్సిడేషన్ స్టేట్కి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి కార్బన్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, కార్బన్ మనకి ఏంటంటే కార్బన్ టు కార్బన్ డయాక్సైడ్ 0 ఆక్సిడేషన్ స్టేట్ టు +4 ఆక్సిడేషన్ స్టేట్, హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలాగే సల్ఫర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, అలాగే మనకి ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు ఫాస్ఫోరిక్ యాసిడ్ మనకి ఫామ్ అవుతుందన్నమాట. ఒక్కసారి రివైజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు అయోడిక్ యాసిడ్, కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్తో రియాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ బ్రౌన్ రింగ్ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా మనకి ఎంట్రన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రౌన్ రింగ్. ద ఫెమిలియర్ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఫర్ నైట్రేట్స్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ Fe2+ to reduce nitrates to nitric oxide, which reacts with the Fe2+ to form a brown colored complex. Okay friends, ఫస్ట్ ఏంటంటే మనం బ్రౌన్ రింగ్ టెస్ట్ దేనికోసం చేస్తాం? బ్రౌన్ రింగ్ టెస్ట్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ నైట్రేట్స్ అయాన్స్ ఉన్నాయా లేవా ఐడెంటిఫై చేయడం కోసం మనం బ్రౌన్ రింగ్ టెస్ట్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఏంటి, మనకి నైట్రేట్స్ని ఐడెంటిఫై చేయడం కోసం. నైట్రేట్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, NO3- అంటే ఎగ్జాంపుల్ పొటాషియం నైట్రేట్, సోడియం నైట్రేట్, ఇలాంటి ఒక ఇచ్చిన మనకి గివెన్ సొల్యూషన్లో నైట్రేట్స్ ఉన్నాయా లేవా అని దానికోసం మనం యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ Fe2+ టు రెడ్యూస్ నైట్రేట్స్ టు నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, ఏంటంటే ఇక్కడ వాడేటువంటి మనకి సొల్యూషన్ ఏంటి ఫ్రెండ్స్? మనం Fe2+ సొల్యూషన్ అనమాట. అంటే ఫెర్రస్ సొల్యూషన్ యూజ్ చేస్తాం. మనకి ఫెర్రస్ అయాన్ ఏం చేస్తుందంటే మనకి నైట్రేట్ అయాన్ని నైట్రిక్ ఆక్సైడ్గా రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నైట్రేట్ అయాన్లో నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఓకే, మనకి నైట్రిక్ ఆక్సైడ్లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్? +2 అనమాట. ఓకే, నైట్రేట్లో +5 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ మనకి నైట్రిక్ ఆక్సైడ్లో +2 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ Fe2+ ఫెర్రస్ అయాన్ ఏంటంటే మనకి రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్.
మనకి ఇలా రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయడం ద్వారా ఇదేంటంటే మనకి Fe2 ప్లస్ Fe3 ప్లస్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే రైట్. ఇదేంటంటే మనకి బ్రౌన్ రింగ్ టెస్ట్లో జరిగేటువంటి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ అనమాట. The test is usually carried out by adding dilute ferrous sulfate solution to an aqueous solution containing nitrate ion, okay, and then carefully adding concentrated sulfuric acid along the sides of the test tube. A brown ring at the interface between the solution and sulfuric acid layers indicates the presence of nitrate ion in the solution. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి బేసిక్ రియాక్షన్ ఏంటి అనేటువంటి ఇప్పుడు ఈ ప్రాసెస్ మనం ఎలా కండక్ట్ చేస్తాం, ఈ టెస్ట్ మనం ఎలా చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఓకే యాక్వస్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకోండి ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఒక టెస్ట్ ట్యూబ్లో యాక్వియస్ నైట్రేట్ సొల్యూషన్ అంటే సోడియం నైట్రేట్ కానివ్వండి లేదా పొటాషియం నైట్రేట్ని వాటర్లో డిజాల్వ్ చేసి మనం ఒక టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం ముందుగా మనం డైల్యూట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి డైల్యూట్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత మెల్లగా మనం ఏం చేయాలంటే ఓకే ఈ టెస్ట్ ట్యూబ్ వాల్స్ దగ్గర నుంచి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని మెల్లగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మెల్లగా యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఈ రెండు సొల్యూషన్స్ కలిసేటి దగ్గర ఓకే ఈ రెండు సొల్యూషన్స్ కలిసే పాయింట్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక బ్రౌన్ కలర్ రింగ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటాం. ఓకేనా రైట్. ఇదేంటంటే మనకి నైట్రేట్స్ ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని గుర్తించడం కోసం యూజ్ చేసేటువంటి టెస్ట్ అనమాట. ఇక్కడ మనకి రియాక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రియాక్షన్ చూద్దాం. నైట్రేట్ రియాక్ట్స్ విత్ ఫెర్రస్ ఓకే ఇన్ యాసిడ్ మీడియం అనమాట. ఇది మనం H2SO4 యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఈ H+ H2SO4 నుంచి వస్తాయన్నమాట. మనకి ఏం ఫామ్ అవుతుందంటే నైట్రిక్ ఆక్సైడ్ ఓకే మనకి ఫెర్రస్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫెరిక్గా కన్వర్ట్ అవుతుంది, ఇంకా మనకి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ ఫెర్రస్ అయాన్ ఈ వాటర్తో రియాక్ట్ అయ్యి ఫెర్రస్ అయాన్స్ ఓకే అలాగే మనకి ఫెర్రస్ అయాన్స్ వాటర్తో రియాక్ట్ అయ్యి మనకి ఒక వాటర్ ఆక్వా కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ ఆక్వా కాంప్లెక్స్ మనకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఫామ్ అయినటువంటి నైట్రిక్ ఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి మనకి ఒక బ్రౌన్ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, Fe ఓకే H2O టేకెన్ 5NO 2+. ఇదేంటి ఫ్రెండ్స్ మనకి బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్. ఈ బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ చాలాసార్లు ఎంట్రన్స్లో అడుగుతారు ఫ్రెండ్స్. మనకి బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతుంటారు. అదేంటి ఫ్రెండ్స్, Fe H2O టేకెన్ 5NO ఓకే 2+. ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్, మనకి Fe H2O టేకెన్ 5NO ఓకే ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫ్రెండ్స్. మనకి ఇది బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. రైట్. ఇదేంటంటే మనకి బ్రౌన్ రింగ్ టెస్ట్ అండ్ టెస్ట్ ఫర్ నైట్రేట్స్ అనమాట. నెక్స్ట్ మనం యూజెస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ద మేజర్ యూజ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియం నైట్రేట్ ఫర్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ నైట్రేట్స్ ఫర్ యూజ్ ఇన్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ పైరో టెక్నిక్స్. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మేజర్గా మనం నైట్రిక్ యాసిడ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే అమోనియం నైట్రేట్ తెలుసుగా ఫ్రెండ్స్. అమోనియం నైట్రేట్ మనకు ఒక ఫెర్టిలైజర్, అలాగే మనకి ఎక్స్ప్లోజివ్స్లలో, అలాగే పైరోటెక్నిక్స్ అంటే ఏంటంటే మనకి హీట్ రిలేటెడ్ అనమాట. ఓకే అలాగే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ నైట్రోగ్లిజరిన్, ట్రైనైట్రోటోలిన్,
అండ్ అదర్ ఆర్గానిక్ నైట్రో కాంపౌండ్స్. ఓకే, నైట్రోగ్లిజరిన్ అలాగే ట్రైనైట్రోటోలిన్ కూడా యూజ్ చేస్తాం. ఇదేంటండి ట్రైనైట్రోటోలిన్, ఇది ఒక ఎక్స్ప్లోజివ్ అనమాట. రైట్, ఇలాంటివి ఆర్గానిక్ కాంపౌండ్స్లో కూడా మనం యూజ్ చేస్తామన్నమాట. అదర్ మేజర్ యూజెస్ ఆర్ ఇన్ ద పిక్లింగ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్, ఇచ్చింగ్ ఆఫ్ మెటల్స్ అండ్ యాజ్ అన్ ఆక్సిడైజర్ ఇన్ రాకెట్ ఫ్యూయల్స్. ఓకే, మనకి ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, అలాగే మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో, అలాగే మనకి ఏంటంటే రాకెట్ ఫ్యూయల్లో కూడా మనం ఆక్సిడైజర్గా యూజ్ చేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్.